మచిలీపట్నం వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావడం సాధ్యం కాదన్నారు. గతంలో కూడా వైఎస్ హఠాత్తుగా చనిపోవడం వల్ల సానుభూతిపై జగన్ వచ్చారన్నారు. ఆ తండ్రి ప్రభావం వల్ల జగన్ గెలిచారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అవినీతి వైపు వెళ్లకుండా పనిచేసి ఉంటే మళ్ళీ గెలిచేవారని చెప్పారు. అవినీతి వల్ల జగన్కు ఉన్న మంచి పేరు పోయిందని చింతామోహన్ అన్నారు. జగన్ రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రి కాలేడు, అది అయ్యే పని కాదు. మొదటిసారి ఆయన కావడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి సడన్గా చనిపోవడం వల్ల సానుభూతి వచ్చింది. ఆ సానుభూతే జగన్, దానివల్ల ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. 5 సంవత్సరాల్లో ఆయన కరప్షన్ జోలికి పోకుండా వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి డబ్బుతో ఆయన సర్దుకొని ఉండుంటే అన్ని అవకాశాలు వచ్చి ఉండేది. ఆయన ఎప్పుడైతే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరప్షన్లో పడ్డాడో అక్కడనే ఆయన ఫెయిల్ అయ్యాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో. మరి ఆస్తులు పెంచుకుంటూ అవినీతికి దగ్గరకు వెళితే చాలామంది ఫెయిల్ అయ్యారు. ఆ విధంగా ఫెయిల్ అయిన వాళ్ళు జయలలిత ఫెయిల్ కావడానికి కారణం ఆస్తులు, అవినీతి. ఆ విధంగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఆస్తులు పెంచుకోవడం, అవినీతిలో